ఒకప్పట్లో మన పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. కాబట్టి మనము డిసిప్లిన్డ్‌గా పెరిగాము. ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే, నేను పడిన కష్టం ఆ పిల్లవాడు పడకూడదు. నేను కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి. స్ట్రిక్ట్ పేరెంటింగ్ కావాలా? ఫ్రెండ్లీ పేరెంటింగ్ కావాలా? పిల్లాడికి తగ్గట్టుగా పిల్లాడు రిసీవింగ్ పవర్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉండడం కరెక్టే. ఓకే. 2 పదాల్లో ఒకటి బాధ్యతైనా ఉండాలి, రెండోది భయమైనా ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇంతకుముందు రోజుల్లో స్కూల్లో లేట్ అయితే 9 గంటలకు టీచర్ కొడతారన్న భయంతో 9 కల్లా మనం స్కూల్ దగ్గర ఉండేవాళ్ళం. అవును. తప్పు చేస్తే నాన్న తిడతారో కొడతారన్న భయంతో మనం చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కొంతమంది పిల్లలు బాధ్యతగా వాళ్ళే ఉదయం లేచి వాళ్ళే రెడీ అవ్వడం అన్నీ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళకి అసలు ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీళ్ళకి బాధ్యత ఉండట్లేదు కదా, భయం కూడా లేకపోతే అందుకే చిన్న వయసులోనే తల్లిని ఎదిరిస్తూ తండ్రిని ఎదిరిస్తూ గురువుని కూడా ఎదిరించే స్థాయికి వెళ్ళిపోయి విచక్షణ కోల్పోయి నేనే తోపు నేనే తురువు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఎలా తయారవుతారు ఆ వ్యక్తులు? అయితే పిల్లల్ని కొట్టడం కరెక్టే అంటారు? దండించడంలో 4-5 రకాలు ఉంటాయి. దాన్ని కొన్నిసార్లు కొట్టకుండా అది నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది రాదని కొన్ని టెక్నిక్స్ ద్వారా అయినా సరే మీరు చేయడం ఒకటి, లేదా పనిష్మెంట్ ఇవ్వడం. పనిష్మెంట్ అంటే ఇవ్వడం అంటే మనం కొట్టడం ఒకటే అనుకుంటాం. దాంట్లో కూడా పనిష్మెంట్లో చాలా రకాలు ఉంటాయి. అది పాజిటివ్ పనిష్మెంట్ అని ఉంటుంది. పాజిటివ్ పనిష్మెంట్ అంటే నువ్వు ఇది చేయలేదు కాబట్టి నీకు ఇది రాదు, నీకు ఇది కావాలంటే ఇది చేయొచ్చు అని చెప్పి దేనికోసమైతే ఆ తప్పు చేస్తున్నాడో, ఆ తప్పు దేనికోసమైతే అది చేస్తున్నాడో అది నేను ఇవ్వను అనే విధంగా తీసుకొని వచ్చినా కూడా కొన్నిసార్లు సరిపోతుంది. కానీ కొంతమంది ఉంటారు కొడితేనే మాట వింటారు అంటే మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు అని అంటారు. అది 100లో ఒకరికో ఇద్దరికో వర్కౌట్ అవుతుంది తప్ప అందరికీ అదే సిస్టమ్ని పెడతారంటే మాత్రం ఇప్పుడులో వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కొట్టిన తర్వాత నుంచి వీళ్ళు మానసిక శోభ లేకుంటే ఏదేదో పెద్ద పెద్ద పదాలన్నీ ఎల్కేజీ కుర్రాడు కూడా అంటించేస్తున్నారు. అంతేమవుదు. కానీ దాన్ని ఎలా వ్యక్తపరచాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్.